విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలో ప్రమాదం చోటు చేసుకుంది. రిసెప్షన్ దగ్గర ఉన్న కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత మాట్లాడుతూ ప్రమాదం వల్ల సుమారు 2 నుంచి 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ల్యాబ్లో ఉన్న ఫర్నిచర్, ల్యాబ్ మిషన్స్ ఏ విధమైన నష్టం వాటిల్లలేదని తెలిపారు. పొగ వల్ల ల్యాబ్లో ఫాల్ సీలింగ్ గోడలకు పెయింటింగ్ వేయించాలని తెలిపారు. కంప్యూటర్లు కాలిపోయినందున హబ్లో సేవలు నిలిపివేయడం లేదని, యథావిధిగా సేవలు కొనసాగుతాయని ఆమె తెలిపారు. మనం నష్టం అని మాట్లాడితే మనకు అరౌండ్ 2-3 lakhs దాకా అయి ఉంటుందండి. ఎస్పెషలీ ఫాల్స్ రూఫ్ వేయడము, మనం ఈ పెయింట్ వేయడము అవన్నీ చేయించాల్సి వస్తుంది ఆ రిసెప్షన్ ఏరియాకి. మెషినరీ వరకు ఫార్చునేట్లీ నథింగ్ హ్యాపెన్ టు ద మెషినరీ. అవన్నీ చాలా సేఫ్గా ఉంది. ఏ ఒక్కటి కూడా మనకి ఎఫెక్ట్ అవ్వలేదు. ఈ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. ఫర్నిచర్ కూడా ఏది ఎఫెక్ట్ అవ్వలేదు. మెయిన్గా మనం ఫాల్స్ రూఫింగ్, ఫ్యాన్ అండ్ దెన్ వాల్స్ ఇవన్నీ మనం రిపేర్ చేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వీక్లో అయిపోయేలాగా చూస్తాయి.